నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. తెలుగు రాష్ట్రాలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అండగా నిలిచారు. రెండు రాష్ట్రాల్లో వరద బీభత్సంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణలో తాజా పరిస్థితులపై ప్రధాని మోదీకి ఫోన్ చేసి వివరించారు. వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన కూడా తన వంతు సాయంగా వ్యక్తిగత పెన్షన్ నుండి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షల చొప్పున పంపించారు. అలాగే వెంకయ్య కుమారుడు హర్షవర్ధన్ నిర్వహిస్తున్న మొప్పవరపు ఫౌండేషన్ తరపున రెండు రాష్ట్రాలకు 2,50,000 చొప్పున, కుమార్తె దీపా వెంకట్ నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ నుండి కూడా తెలుగు రాష్ట్రాలకు 2,50,000 చొప్పున సహాయం అందించారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు, ఉద్రిక్తమైన వరదలతో వాటిల్లుతున్న నష్టం తనను తీవ్రంగా కలిచివేస్తుందన్నారు వెంకయ్య నాయుడు. ఇక ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిని వివరించి వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే మాట్లాడానని, అక్కడ ప్రభుత్వాల యంత్రాంగాలతో కేంద్ర అధికారులు టచ్ లో ఉన్నారని ప్రధాని తనతో చెప్పారన్నారు. ఇక రెండు రాష్ట్రాలకు తగిన సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. ఇక రెండు రాష్ట్రాలకు తన వంతు సాయంగా తన వ్యక్తిగత పెన్షన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 లక్షలు సహాయ చర్యల నిమిత్తం పంపించినట్లు ప్రకటనలో తెలిపారు. ఈ కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపు. వరద బాధితులకు సాయం అందించేందుకు యువత కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాలన్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.